శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు జరాసంధుడు యొక్క రాజ్యాభిషేకం గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ స్వామి వారు. కొంతకాలం తర్వాత ఈ జరాసంధుడి జననానికి కారణభూతులైనటువంటి మహాతపస్సు అయినటువంటి చండకౌశలుల వారు మళ్ళీ వచ్చారు మగధ రాజ్యాన్ని. బృహద్రథుడు చాలా సంతోషించాడు. భార్యతో, పుత్రుడితో, పురోహితులతో, అమాత్యులతో అందరితో కలిసి వెళ్ళి వారి దర్శనం చేసుకున్నాడు. అర్ఘ్యపాద్య ఆచమనీయాలన్నీ సమర్పించాడు. కుమారుని కూడా ఆయనకి నివేదన చేశాడు. మహర్షి తమ అనుగ్రహం వల్ల కలిగినటువంటి కుమారుడు అని స్వామివారి పాదాల దగ్గర పెట్టాడు. ఈ రాజు చేసినటువంటి సత్కారాన్ని చాలా సంతోషించారు మహర్షి. అప్పుడు అన్నారు, నాయనా, నేను దివ్య దృష్టితో అంతా కూడా తెలుసుకుంటున్నాను. ఈ కుమారుడు ఎటువంటి వాడు అవుతాడనేది నేను చెప్తున్నాను వినవయ్యా అన్నారు. అని ఈ కుమారుడు ఉన్నాడే మంచి రూపము, సత్వము, బలము, తేజస్సులతో జన్మించాడు. సామ్రాజ్యలక్ష్మితో సంపన్నుడవుతాడు ఈ కుమారుడు. తన పరాక్రమంతో ఎంతో గొప్ప వైభవాన్ని పొందుతాడు. ఏ రకంగా అయితే గరుత్మంతుడు వెళ్తూ ఉంటే గరుత్మంతుడిని పక్షులు అనుసరించలేవు, అదే రకంగా నీ పరాక్రమంతో ఉన్నటువంటి నీ కుమారుణ్ణి ఇతర రాజులు ఎవరు కూడా అనుసరించలేరు. అంతేకాదు శత్రుతో శత్రుత్వం ఉన్న రాజులందరూ కూడా నశిస్తారు. ఒక నది వేగంగా వెళ్తుంది అనుకోండి, ఎంత వేగంగా ఉన్నప్పటికీ కూడా నది పర్వతాన్ని ఏం చెయ్యలేదు. పర్వతాన్ని నుంచి ఇలాగ పాయ మలుకొని అటో ఇటో మలుకొని వెళ్ళాలంటే పర్వతం దారిపోదు నదికి. అదే రకంగా దేవతలు ప్రయోగించిన ఆయుధాలు కూడా నీ కుమారుని ఏమి చెయ్యలేవు. ఇతడు అభిషేకం చేయించు అభిషిక్తుడైనటువంటి రాజులందరి మీద కూడా ఇతడు శోభిల్లుతూ ఉంటాడు. వాళ్ళ శిరస్సుల మీద ఇతడు అంటే వాళ్ళందరూ దీని పాదార్థవంతులు అవుతారు. సూర్యుడు ఏ రకంగా ఇతర గ్రహాల కాంతిని అపహరిస్తూ ఉంటాడో ఆ రకంగా నీ కుమారుడు కూడా అందరి తేజస్సుని అపహరిస్తాడు. ఇతడు వర్షాకాలంలో సముద్రుడు ఏ రకంగా అయితే నదీ జలాలన్నీ కూడా లీనం చేసుకుంటాడో ఆ రకంగా ఇతడు అందరినీ, రాజులందరినీ కూడా తన వశంలో పెట్టుకుంటాడు. ఆ రాజుల సంపదలన్నీ కూడా తన అధీనంలో పెట్టుకుంటాడు. వాయువు ఏ రకంగా సర్వప్రాణులని తన అధీనంలో పెట్టుకుంటాడో ఆ రకంగా ఇతడు కూడా అందరినీ, రాజులందరినీ తన అధీనంలో పెట్టుకుంటాడు. ఏషరుద్రం మహాదేవం త్రిపురాంతకరం హరం సర్వలోకే స్వతిఫల సాక్షాత్ ద్రక్షతి మాటద. సర్వలోకాల్లోని కూడా అత్యంత బలవంతుడు ఎవరు అంటే త్రిపురాంతకుడు, మహాదేవుడు, రుద్రుడు అయినటువంటి హరుణ్ణి కూడా ఇతడు ప్రత్యక్షం చేసుకుంటాడు. పరమేశ్వర సాక్షాత్కారం పొందుతాడు. ఈ రకంగా మాట్లాడుతూనే తన కర్తవ్యం తనకు తెలిసింది. వెంటనే ఈ మహర్షి చండకౌశికుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ బ్రహ్మోత్తరుడు నగరంలో ప్రవేశించాడు. జరాసంధుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసిన తర్వాత భార్యలతో కలిసి ఈ బృహద్రథుడు వనానికి వెళ్ళిపోయాడు. తండ్రి, తల్లులు వానప్రస్థాశ్రమ స్వీకారం చేసి వెళ్ళిపోయారు. వెంటనే జరాసంధుడు రాజులందరినీ తన అధీనంలో తెచ్చుకున్నాడు. కొంతకాలానికి బృహద్రథుడు తన పత్నులతో పాటు వానప్రస్థంలో దీర్ఘకాలం గడిపిన తర్వాత స్వర్గప్రాప్తి కలిగింది అతనికి. జరాసంధుడికి ఈ చండకౌశికుని చాలా అద్భుతమైన వరాలన్నీ ఇచ్చారు. ఆ వరాలన్నీ పొందినటువంటి వాడు రాజ్యపాలన చేస్తున్నాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వామి వారు కంసుణ్ణి సంహరించారో అప్పటి నుంచి కృష్ణుడితో జరాసంధుడికి వైరం మొదలైంది. ఈ జరాసంధుడు ఒకసారి ఏం చేశాడంటే తన గదని 99 సార్లు గిరగిర తిప్పాడు. తిప్పి గిరివ్రజం
ఇతడున్న రాజధాని గిరివ్రజం. ఆ గిరివ్రజం నుంచి 99 యోజనాల దూరంలో ఉంది మధురా నగరం. అక్కడికి విసిరాడు. అంటే ఇది బీహారు, అది యూపీ మధుర. అక్కడి నుంచి 99 యోజనాల దూరంలో ఉన్నటువంటి దాన్ని 99 సార్లు తిప్పి గద విసిరాడు. అది సరిగ్గా వచ్చి మధురా నగరంలో పడింది. ఆ నగరంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. వెంటనే శ్రీకృష్ణ స్వామి వారు చెప్పారు. ఆ గద ఎక్కడైతే పడిందో ఆ ప్రదేశాన్ని గద అవసానము అంటారు. ప్రసిద్ధి దక్కింది ఆ స్థలం. ఈ జరాసంధుడికి 2 మంత్రులు, వారి పేరే హంసుడు డింబటుడు, హంసడింబటుడు. వాళ్ళు ఆయుధం చేత చనిపోరు. వారికి వచ్చిన వరం అది, ఆయుధం వల్ల చనిపోరు వారు అని. ఇంతకు ముందే వారి గురించి మనం చెప్పుకున్నాం కదా. ఈ హంసుడు డింబటుడు జరాసంధుడు ముగ్గురు కలిసి ముల్లోకాలని కూడా అల్లకల్లోలం పెట్టేటువంటి వారు. ఈ రకంగా ఈ జరాసంధుడిని అమిత బలం ఉండడం వల్ల ఈ కుకుర, అంధక, వృష్ణి వంశస్థులైన వీరులందరూ కూడా ఉపేక్ష వహించారు అని శ్రీకృష్ణ స్వామి వారు ఈ జరాసంధుడి పట్టాభిషేక వృత్తాంతము, జరాసంధుడిని ఎందుకు వారు ఉపేక్ష చేయవలసి వచ్చిందనే విషయం, ఏ రకంగా అతను వరాలు పొందనే విషయం ధర్మరాజుకి తెలియజేశారు. స్వస్తి.